బాగుంది, చాలా బాగుంది. టాప్ అది. బాగుంది. సూపర్ ఉందన్న. సూపర్ 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 హిట్ అన్న. మా జిల్లా కదా ఇది, మా జిల్లా కదా, విజయనగరం సాలూరు. ఏదే అరకు నుంచి సాలూరుకి ఒక రైల్వే స్టేషన్ కావాలి. సూపర్ హిట్ సూపర్ హిట్. సూపర్ ఉందన్న. ఇది బుచ్చిబాబు గారికి ఏదో ఒకటి తీయడం అలవాటు అయిపోయింది. వేరే సబ్జెక్ట్ పెట్టింది బాగుంది, చాలా బాగుంది. రామ్ చరణ్ గారికి అది సూపర్ అంటే సూపర్ ఉంది. రామ్ చరణ్ యాజ్ యూజువల్ మా రామ్ చరణ్ యాక్టింగ్ జీవించాడు. సూపర్ ఉంది సినిమా, చాలా బాగుంది. ఓకే, పర్ఫెక్ట్, బాగా హ్యాండిల్ చేశాను. హ్యాపీ. సూపర్ ఉందన్న సినిమా. బాగుంది బాగుంది. నా సినిమా అయితే ర్యాంపు, దాని ముందు ఒక ఓడి ఉంటుంది, అది మనం చెప్పకూడదు. బుచ్చి మావులోడు కాదు, సావ కొట్టేశాడు సినిమాని. ఇందాక మన విజయవాడ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు ఎన్ని అవార్డులు ఇవ్వాలో, అవార్డులు ఇచ్చేవాళ్ళు కూడా ఎత్తుక్కుంటారని. 100% అది నిజం. అవార్డులు ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు రామ్ చరణ్ గారికి ఎన్ని ఇవ్వాలి, బుచ్చిబాబుకి ఎన్ని ఇవ్వాలి, మ్యూజిక్ డైరెక్టర్కి ఎన్ని ఇవ్వాలని చెప్పేసి కన్ఫామ్గా వాళ్ళు ఎత్తుక్కుంటారు. లేదు అంటే కొత్త అవార్డుకి ఏదైనా సృష్టించి ఆ అవార్డు ఇస్తారు చరణ్ బాబుకి. అంతకుమించి ఇంకేం చెప్పలేము. రంగస్థలం అంటే రంగస్థలం మించి ఉంది చరణ్ బాబు యాక్టింగ్. కొత్త ర్యాంప్ సినిమా, బ్లాక్ బస్టర్ అంతే. థ్యాంక్ యూ. బాగుందన్న సినిమా, చాలా బాగుంది. చాలా కొత్త ఉంది. అంటే బయట ఎప్పుడు మనం ఇలాంటివి చూస్తుంటాం. అంటే లాస్ట్లో క్లైమాక్స్ ఎమోషన్స్ అయినా అండ్ రన్నింగ్ సీన్స్ అయినా చాలా నాకు రామ్ చరణ్ బాడీ పర్ఫార్మెన్స్ అయితే ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుందన్న. అంటే ఇప్పుడు ఇంతవరకు సినిమాలలో మనం చూసుండం. ఇప్పుడు రామ్ చరణ్ మనం చూస్తూ ఉంటాం, ఆ బిల్డింగ్, ఆ బాడీ బిల్డింగ్ అని, రన్నింగ్ అని చాలా బాగుందన్న. నాకైతే అంటే నేను రామ్ చరణ్ ఫ్యాన్ యాక్చువల్గా, సో చాలా బాగుంది. నాకైతే ఒక ఫ్యాన్గా ఐఎమ్ హ్యాపీ. బుచ్చిబాబు జై జై చరణ్ అందరు చూడాల్సిన సినిమా. అసలు పర్ఫార్మెన్స్ చెప్పలేం, జై చరణ్ అంతే. మన డాడీ చూసినానికి అంతే. ఇక బాగుంది బ్రో, స్టోరీ కొత్తగా ఉంది బ్రో. స్టోరీ అనేది కొత్తగా కాబట్టి ఇంత హైప్ ఉంది. గుద్ద వాళ్ళగా ఉంది బ్రో. యాజ్ ఎ ఫ్యాన్గా, డైరెక్ట్ ఫ్యాన్గా చెప్తున్నా, మస్తు ఉంది. కంబ్యాక్ బ్రో, కంబ్యాక్ ఫిలిం. చాలా ఏదైతే చెప్పిందో నిలబెట్టుకోండి మొత్తం. స్టోరీ కొత్తగానే ఉంది, బాగుంది. చాలా 10/10. చాలా బాగుంది. చాలా బాగుంది, మంచి ఇన్స్పిరేషనల్ సినిమా. రామ్ చరణ్ యాక్టింగ్, ట్రాన్స్ఫర్మేషన్, ఎవ్రీథింగ్ టాప్ నాచ్ ఉంది. చాలా చాలా బాగా చేశారు. బుచ్చిబాబు అంతా ఫైన్, కానీ కొంచెం ఎడిటింగ్లో అట్లా స్క్రీన్ ప్లేలో కొంచెం, బట్ హానెస్ట్గా స్టోరీ టెల్లింగ్ ఉంది. చాలా చాలా ఇన్స్పైర్ అవుతారు. ఆ జర్నీ అనేది చాలా బాగుంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్తో చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు కదా, ఈ సినిమాతో మంచి కంబ్యాక్ అనే అనుకోవచ్చు. ఖచ్చితంగా రికార్డ్స్ అయితే బ్రేక్ అయిపోతాయి. నేషనల్ అవార్డు పక్కా రాసి పెట్టుకోండి. బుచ్చిబాబు కాదు, ఆల్రెడీ రామ్ చరణ్ చెప్పాడు ఇండియాలో టాప్ 3 డైరెక్టర్ లో ఉంటాడని. అదే రిపీట్ చేస్తాండి అక్కడ. ఎక్సలెంట్. మీకు ఇంటర్వ్యూల తర్వాత 25 మినిట్స్ సీట్లో ఎవరు కూర్చోడు, తర్వాత లాస్ట్ 55 మినిట్స్ అసలు ఎందుకురా అన్నట్టుగా ఎమోషన్ ఫుల్ 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 అంతే. కంబ్యాక్ ఏందన్నా, పిచ్చెక్కిపోతారు ఫ్యామిలీ ఆడియన్స్. రేపు నుండి థియేటర్ లో చూడండి. బెస్ట్ కంబ్యాక్. ఎక్సలెంట్. విలేజ్ పీపుల్ అందరు కనెక్ట్ అవుతారు. ఫ్యామిలీ మూవీ. ఇప్పట్లో ఫ్యామిలీ మూవీస్ ఎవరు తీయట్లేదు కదా, ఫ్యామిలీ అందరు కూర్చొని చిన్నపిల్లల్ని కూడా తీసుకొచ్చి చూడొచ్చు. మోటివేషనల్ మూవీ అని చెప్పొచ్చు నాకు తెలిసినంత వరకు. క్లైమాక్స్ సూపర్ అంటే సూపర్. జై బుచ్చిబాబు. ఇక్కడ రామ్ చరణ్ కన్నా ఎక్కువ బుచ్చిబాబే కనిపించాడు మూవీలో. చెప్పాను కదా, 3 అటెంప్ట్స్ 3 బద్దలు కొట్టాడు అంతే. చాలా బాగుంది. యా సూపర్. చాలా మోటివేషనల్ కనిపించింది. అందులో ఎమోషన్స్ చాలా బాటిల్ అప్ అయి ఉన్నాయి కదా, సో ఇట్ వాస్ వెరీ నైస్. చాలా బాగుంది. ఎమోషనల్ కనిపించింది. లైక్ ఐ కెనాట్ సే ఎనీథింగ్ అబౌట్ ఇంట్రెస్టింగ్ ఆర్ నాట్, బట్ ఇట్ వాస్ వెరీ ఎమోషనల్. చాలా ఆబ్వియస్లీ రామ్ చరణ్. లైక్ నిజం చెప్పాలంటే లాస్ట్ 30 మినిట్స్కి నేను ఏడ్ చేశాను. లైక్ వెరీ ఎమోషనల్ అనమాట. అండ్ అందులో కసి అండ్ ఆల్ చాలా బాగున్నాయి.
రంగస్థలంలో ఎలా చూసామో ఒక క్యారెక్టర్గా సేమ్ ఈ సినిమాలో కూడా మీకు పెద్ద అనే క్యారెక్టర్ కనబడుతుంది. ద వేరియేషన్ ఆఫ్ రామ్ చరణ్ 3 షేడ్స్ ఎలా ఉన్నది అనేది, తను ఎలా క్రికెటర్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాడు పైల్వాన్ నుంచి, మళ్ళీ పైల్వాన్ నుంచి రన్నర్గా ఎలా అయ్యాడో, చాలా ఎమోషనల్ మూవీ, ఇన్స్పిరేషనల్ మూవీ అనమాట. ఇలాంటి సినిమాలు తెలుగులో రావాలి బాగా. సూపర్. మీరు కావాలంటే పైల్వాన్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, అసలు కుర్చీలో ఉంటుంది ఎండ అయ్యేదాకా. చాలా బాగుంది. చాలా బాగా హ్యాండిల్ చేశాడు. దానికి ఉన్న స్టార్డమ్ని చాలా బాగా యూజ్ చేసుకున్నాడు. అది మనకి కనబడుతుంది కూడా. కొన్ని హై మూమెంట్స్ ఉంటాయి ఫస్ట్ హాఫ్లో, అలా ఉంటుంది. కానీ చాలామంది ట్రోల్ చేస్తారు కానీ అది అసలు అలాగే చూడకూడదు. అసలు మూవీ కింద చూడాలి. ఏంటి, ఒక స్టేషన్ కోసం ఎంత కష్టపడతాడు వాళ్ళ ఊరోడు అనే జర్నీని చూపించాడు దీంట్లో. ఒకే పని చేసినాకి ఒకటేలా బతికేనాకి ఎంత పెద్ద బతికేందుకు, ఏదైనా మళ్ళీ పుడతామేంటి, ఏదైనా నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి అంతే. మామూలుగా ఎక్స్ట్రాడినరీ అండి యాక్టింగ్ అంటే. చిరంజీవి గారిని ఇంతవరకు చూశాను కానీ చిరంజీవి గారు కూడా ఇలాంటి యాక్టింగ్ చేశాడు అని నేను ఇప్పటివరకు చూడలేదు. చరణ్ గారు అయితే ఒక లెవెల్ సినిమా మొత్తం బాబాయ్ గురించే ఉంది అనుకుంటున్నాను నేనైతే. సార్ బుచ్చిబాబు మొత్తం బ్రో, గుండె పిండేసాడు అంతే. ఒక సినిమా మొత్తం ఒక లెవెల్ అంతా మన గుర్తింపు అనే దాని మీద తీసుకొచ్చాడు. చంపేశాడు బ్రో బుచ్చిబాబు. ఎవరు యాక్సెప్ట్ అనేది ఫస్ట్ నుంచి యాక్సెప్ట్ చేశాడు. బుచ్చిబాబు అంటే డైరెక్షన్ అంటే బుచ్చిబాబు. బ్లాక్ బస్టర్ బ్రో, పక్కా హిట్ అయింది బ్రో. బ్లాక్ బస్టర్ బొమ్మ. చరణ్ ఇస్ హైలైట్ 2026 మెగా ఫ్యామిలీ ది. దిస్ ఇస్ ఫిక్స్.